నా పర్మిషన్ లేకుండా ఎలా కూల్చేస్తారు? ఎమ్మెల్యే పదవి పోయినా పట్టించుకోను. సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాల్సిందే. చింతల్ బస్తీ కూల్చివేతలపై దానం నాగేందర్ ఆగ్రహం. ఇక డైరెక్ట్ సీదా హైడ్రా మీదకొచ్చిండు. ఆయన నియోజకవర్గంలోనే ఆయనకి దగ్గరలోనే ఉన్నటువంటి చింతల్ బస్తీల ఎన్నో సంవత్సరాల నుంచి జీవనం ఉంటున్నటువంటి వాళ్ళ ఇళ్ల మీద నిన్న హైడ్రా వచ్చిందట. హైడ్రా నిన్న కూల్చేయడానికి వస్తే సీదా దానం నాగేందర్ పోయిండు. మస్తు సీరియస్ అయింది హైడ్రా మీద. రైట్, ఇక అటో ఇటో తేల్చుకుందామని చెప్పి బరిలోకి దిగిండు ఇక దానం నాగేందర్. ఎమ్మెల్యే గిరి పోయినా ఇబ్బంది ఏమి లేదు కానీ ఖైరతాబాద్ ప్రజలకు మాత్రానికి, చింతల్ బస్తీలో ఉన్నటువంటి జనాలకు మాత్రానికి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు. వాళ్ళ కనీసం ఒక చిన్న ఇటుక కూలిపోయినా ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే ముఖ్యమంత్రికి రావాలని చెప్పి కూర్చుంటున్నాడు దానం నాగేందర్. ఎట్లా కూల్చేస్తారైనా పర్మిషన్ లేకుండా నేను ఎమ్మెల్యేని, మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చినా మీరేదో చేస్తారని చెప్పి జర పట్టించుకుంటారని చెప్పి వస్తే దిక్కు దిమాలు లేకుండా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా కూల్చివేతలపై మరోసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. తన ఇలాకాలో జరుగుతున్న కూల్చివేతల్ని ఎమ్మెల్యే దానం అడ్డుకున్నారు. చింతల్ బస్తీలోని షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న నిర్మాణాలను బుధవారం 2వ పేజీలో ఉన్నది. బుధవారం నిన్నటి రోజున ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీ వద్ద ఇదిగో అధికారులు కూల్చివేస్తుండగా అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళు తమపై దౌర్జన్యం చేస్తారంటూ మండిపడ్డారు. దావోస్ నుంచి సీఎం రేవంత్ వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూల్చివేతలు చేయొద్దని 2 రోజులు సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. సీఎం పర్యటన నుంచి వచ్చే వరకు ఆగాల్సిందేనని మొండికేశారు. అధికారులు అహంకారంతో ఇలా చేస్తున్నారని, 2 రోజుల్లో ప్రపంచం ఏమీ మునిగిపోదని వ్యాఖ్యానించారు. నిరుపేదల ఇల్లు కూల్చడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. అసలైన ఆక్రమణలు పేదల ప్రజలవి కాదని, నగరంలో పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు ఉన్నాయని, ప్రభుత్వ స్థలాలు రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. కూల్చివేతలు అడ్డుకుంటానని, బుల్డోజర్ ముందు నిద్రపోతానని తెలిపారు. ఒకవేళ అలాగే కూల్చివేతలు చేపడితే ఆందోళన కూడా రెడీ అన్నారు. ఎమ్మెల్యే పదవి పోయినా పట్టించుకోనని చెప్పి దానం నాగేందర్ నిన్న ఫైర్ అయిపోయింది. 2 రోజుల ప్రపంచమే మునిగిపోదు, బాగానే ఉంటది. దావోస్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి గారు రానియండి, వచ్చిన తర్వాత అటో ఇటో తేల్చుకున్న తర్వాతనే కనీసం లోకల్ ఎమ్మెల్యే కన్నా చెప్పాలి కదండి. లోకల్ ఎమ్మెల్యే కన్నా సమాచారం ఇవ్వాలి కదా. ప్రభుత్వమే కదా మొత్తం నడిపించేది. సార్ మరి యాడికి పోతే ఇబ్బంది అవుతుంది, యాడికి మనం కూల్చివేయచ్చు, ఇగో మీ టోటల్ ఈ నియోజకవర్గం మ్యాప్ ఇది, ఇగో ఇక్కడ బఫర్ జోన్ ఉన్నది, ఇక్కడ FTL పరిధి ఉన్నది, ఇక్కడ కాలువలు ఆక్రమించారు, ఇక్కడ చెరువులు ఆక్రమించారు అని చెప్పి ఎమ్మెల్యేకి చెప్పాలి కదా. అందులో ఏరుకొని మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వబడితిరి. ఓ పెద్ద సిటీ నుంచే మీరు ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి మరి పార్టీ ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు కూడా చెప్పకపోతే ఎట్లా? అధికారులు కావాలని చెప్పి అత్యుత్సాహం చేస్తా ఉన్నారు. ఒప్పుకునేది లేదుగా. బాజాప్తా ఆపండి, వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తేల్చుకుంటామని చెప్పి మరి కూడా చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకి చెప్పకుండా మరి ఇది ఎట్లా? అదే అడుగుతా ఉన్నాం. సిటీ హైదరాబాదు ఊళ్ళే కాదు కదా. ఎన్ని అవకతవకలు ఉంటాయి, ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎట్లా పోతుండ్రో, ఎట్లా వస్తుండ్రో ఏమో, అసలు ఎట్లా ఏ ప్రతిపాదికన హైడ్రా కూల్చివేతుందో అర్థం కావట్లేదు. ఇక దానం నాగేంద్ర మాత్రానికి మస్తు సీరియస్ అయిందట. నిన్న బొచ్చడున్నాయి హైదరాబాద్ మొత్తం, నేను చూపిస్తా పండుగ అన్ని కూల్చాను. ఫస్ట్ వాణిజ్య సముదాయాలు ఈయన బడాబాబులంతా అయిపోయింది ముచ్చట. అంటే మొదటి నుంచే వ్యతిరేకిస్తాను దానం నాగేందరు. హైడ్రాని మొదటి నుంచే వ్యతిరేకిస్తాను. ఇప్పుడు కొత్త ఏమి కాదులే, సరే ఇప్పుడు కావాలని చెప్పేసి ఏదో చేస్తుండడానికి కాదు కానీ మొదగాల నుంచే. మరి నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా ఎవరైనా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నమే చేస్తారు. అవసరమైతే నా మీద నుంచి JCB ఎక్కించుకుంటూ పోండి, ఈడ మాత్రానికి బరాబర్ ఆపాల్సిందే కూల్చివేతలు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మరి తేల్చుకుందామని చెప్పి, నా పర్మిషన్ లేకుండా ఎట్లా కూల్చేస్తారని చెప్పి నిన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రానికి హైడ్రా మీద వెరీ సీరియస్ అయినట్టు మనకు కనబడతా ఉంది.